నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సుహాసిని ట్రస్ట్ ద్వారా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దాసరి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఆదేశాల మేరకు 100 మంది రక్తదానం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు గుడి హరిరెడ్డి పాల్గొన్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మా ప్రియతమ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అలాగే మా నాయకులు కళ్యాణ్ రెడ్డి గారు, గోడూరు కమలాకర్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు సుహాసిని చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో జనసేన నాయకుడు గుడి హరికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ప్రభుత్వ హాస్పిటల్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క రక్తదాన శిబిరానికి మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి యువకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, అలాగే హరికుమార్ రెడ్డి ఫాలోవర్స్ అందరూ ఈ హాస్పిటల్లో బ్లడ్ క్యాంప్ వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ పెట్టేదానికి ఉద్దేశం ఏంటంటే, ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి సూపరింటెండెంట్గా సునీల్ గారు వచ్చినప్పటి నుంచి ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలు మారిపోయినాయి. సామాన్య ప్రజలకి వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చి వారికి అనేక సేవలు అందిస్తున్నారు. అలాగే ఇక్కడ రక్తం ఇక్కడ మనకు కొద్దిగా తక్కువ అవుతుందని చెప్పిన తర్వాత ఇక్కడ ఈ హాస్పిటల్కి సపోర్ట్ చేయాలని సునీల్ గారిని ఉన్న తాపత్రయానికి మేము సపోర్ట్ చేయాలని ఉద్దేశం ఇక్కడ నిర్వహించడం జరిగింది. పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా యొక్క శాసనసభ్యుల తరఫున, ఇందుకూరుపేట గ్రామం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ ఈ రక్తం శిబిరాన్ని భవిష్యత్తులో ఇంకా ఈ హాస్పిటల్కి మేము ఏమైనా చేయగలిగితే చేసేదానికి సిద్ధంగా ఉన్నాం డాక్టర్ సూపరింటెండెంట్ గారికి తెలియపరుస్తూ ముగిస్తున్నాం. రోజు రోజుకి మన హాస్పిటల్ రూపురేఖ మారిపోయి దాని సర్వీసెస్ కూడా, సేవలు కూడా బాగా పెరుగుతున్నాయి. ప్రతి ఒక్క దానికి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. అన్ని రకాల వైద్య విభాగాలు ఉన్నాయి. ఇందులో భాగంగా ముఖ్యంగా వెంటనే ఇక్కడ బ్లడ్ తక్కువగా ఉంది, డొనేషన్కి ట్రాన్స్ఫ్యూజన్కి తక్కువగా ఉందని చెప్పగానే కళ్యాణ్ రెడ్డి గారు ప్లస్ విజయ్ కుమార్ రెడ్డి గారు, పవన్ రెడ్డి గారు వాళ్ళు చెప్పగానే వెంటనే ఈ యొక్క సందర్భంగా మన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ముందుగా ఈ యొక్క క్యాంపు ఒకదానితోనే కాకుండా ఇంకా క్యాంపులు నిర్వహించి బ్లడ్ని ఇదే విధంగా ప్రతి ఒక్కరూ అందిస్తారని మనస్ఫూర్తిగా అందరిని కోరుకుంటున్నాను. ఈ యొక్క సహాయానికి చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.